కాంగ్రెస్ పార్టీ దళారుల పార్టీ అని నందమూరి బాలకృష్ణ విమర్శించారు. లక్షల కోట్లు పోగు చేసుకోవాలన్న ఆశతోనే వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అది తన విషయంలోనూ నిజమవుతుందని కలలుగంటూ కొందరు పార్టీ పెట్టారంటూ పరోక్షంగా చిరంజీవిని విమర్శించారు. అయితే సీఎం కావడం వారనుకున్నంత సులభం కాదని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పర్యటించిన బాలకృష్ణకు ప్రజలు నీరాజనం పలికారు. దంచుడు గుంచుడు ముంచుడు చేసి పేరుతో మీకు భూమి లేకుండా చేసి మన నాయకులకు మన వ్యక్తులకు వాళ్ళ బంధుమిత్రులకు కట్టబెడుతుంది ఈ దోచి పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ కోస్టల్ కారిడార్ ని రద్దు చేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరినీ మనం చేసుకుంటున్నాను. అది రాజశేఖర రెడ్డి గారు అన్నారు, నా కళలు నిజమయ్యాయి, నా లక్ష్యం నెరవేరిందని. అవును నిజమే, ఆయన సీఎం అవును కలగన్నాడు, అది నిజమైంది. ఆయన లక్ష్యం ఏంటంటే లక్షల కోట్లు గడించాలని, అది కూడా ఆ లక్ష్యం కూడా పూర్తయింది. ఇప్పుడు ఆయన వెంట మరికొందరు బయలుదేరానికి వాళ్ళ పార్టీని పెట్టుకుంటూ కేవలం సీఎం అవుతాము లేదా రామారావు అయ్యారు కాబట్టి మనం కూడా అయిపోవచ్చు అని చాలా తేలిక అనుకుంటున్నారు. రామారావు గారికి ఒక ఆవేశం అవసరం ఆనాడు.